హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో పెండెంట్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి. పెండెంట్స్ మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేసామంటే మల్టిపుల్ వేస్గా యూస్ చేసుకోవచ్చు. ఒక్క పెండెంట్నే మీరు పర్ల్ హారంకి వేసుకోవచ్చు, గోల్డ్ చైన్కి వేసుకోవచ్చు, బీట్స్ హారంకి వేసుకోవచ్చు. కొందరు ఏంటంటే జడలో పెట్టుకుంటూ ఉంటారు, అదే మాంగ్ టీకా లాగా పెడుతూ ఉంటారు. ప్లెయిన్ గోల్డ్ వడ్డానం తీసుకొని డిఫరెంట్ పెండెంట్స్తో పేరప్ చేసుకొని ఆ సెట్ లాగా అంటే విక్టోరియన్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు విక్టోరియన్ పెండెంట్ పెట్టుకోవడం, నక్షి ప్యాటర్న్కి నక్షి పెండెంట్, అలా ఒక్క వడ్డానమే మల్టిపుల్ వేస్గా యూస్ చేయడానికి అన్నిటికీ ఒక్క పెండెంట్ ఉంటే సరిపోతుంది. డిఫరెంట్ పెండెంట్స్ అయితే ఈరోజు చూపిస్తున్నాను. బడ్జెట్లో తక్కువలో అయిపోతాయి, హెవీగా కావాలి అనుకున్నా కూడా ఉన్నాయి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మనకి 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి, హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. రైట్ నౌ నేనైతే నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మన నాగోల్ బ్రాంచ్ అడ్రస్ చాలా ఈజీ. సింపుల్గా నాగోల్ క్రాస్ రోడ్స్ వచ్చేసారంటే కియా కార్ షోరూమ్ కనబడుతుందండి. దానికి ఆపోజిట్లోనే మన స్టోర్ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఎల్బీ నగర్ వైపు నుంచి వస్తున్నట్లయితే మీకు కెనరా బ్యాంక్కి పక్కన కనబడుతుంది. మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏ బ్రాంచ్ అడ్రస్ అయినా డీటెయిల్స్ ప్రాబ్లం అనిపిస్తే ఒక్కసారి కాల్ చేశారంటే లొకేషన్ షేర్ చేసి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. పెండెంట్స్ అన్నాను కదా, చక్కగా ఉన్నాయి. ఇక స్టార్ట్ చేసేద్దాం. సో పెండెంట్స్ అన్నాను కదండి, ఈరోజు చూపించే పెండెంట్స్ అసలు మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. మనం డిఫరెంట్ హారంకి వేసుకోవచ్చు, బీట్స్ అయినా పర్ల్స్ అయినా కానీ, లేదా మన నార్మల్ వడ్డానం ప్లెయిన్ వడ్డానం తీసుకొని పెట్టుకున్నా కానీ ఈ పెండెంట్స్ చాలా బాగా ఎలివేట్ చేస్తాయి లుక్ని. నార్మల్ గోల్డ్ చైన్కి కూడా పెట్టుకునేలాగా డిఫరెంట్ ప్యాటర్న్స్లో చూపిస్తున్నాను. ఫస్ట్ వెరైటీ చూసేయండి. మనకి మధ్యలో మాత్రం అలా పింక్ కలర్తో ఫ్లవర్ వచ్చేసింది. అంత పింక్ స్టోన్స్, మధ్యలో ఒక మోజనైట్, చుట్టూ సీజర్స్ వచ్చేసాయి. పైన చూడండి అటు ఇటు పీకాక్ లాగా ఇచ్చేసి వాటి నుంచి సీజర్స్ అండ్ మోజనైట్స్ వచ్చేసాయి. కింద కూడా ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ మోజనైట్స్ ఇచ్చారు. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ పింక్ బీట్ బాల్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చారు. గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. సో ఈ పెండెంట్ చూస్తున్నారు కదండి, పీకాక్ పెండెంట్. మనకి పీకాక్ కంప్లీట్గా ఐ దగ్గర అలా బ్లూ స్టోన్, బాడీ పార్ట్లో అంతా సీజర్స్, వాటి నుంచి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. బీక్ దగ్గర చూడండి అలా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. కింద నుంచి ఒక జుమ్కా ఇచ్చేసి వాటిపైన అంతా సీజర్స్ వచ్చేసి వాటి నుంచి మనకి ఇలా లైన్ వైజ్గా పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ ఇచ్చేసి ఎండ్ చేశారు. జుమ్కా అంతా కూడా స్మాల్ లైన్తో స్టార్ట్ అయ్యి మంచి పెద్ద లైన్తో ఎండ్ చేశారు. చూడ్డానికి చాలా బాగుందండి. ఇదే ప్యాటర్న్లో జుమ్కా లాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారంటే బాగా సెట్ అవుతాయి. కానీ పెండెంట్ అయితే మనకి గ్రాస్ వెయిట్ 12 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్ పడుతుంది. ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నా కూడా బడ్జెట్లో చాలా బాగా కనబడుతుంది. సో మన నెక్స్ట్ పెండెంట్ చూస్తున్నారు కదా, మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్, ఫ్లవర్ ఏమో కోరల్స్ అండ్ సీజర్స్ వచ్చేసాయి. పైననేమో మొజనైట్స్ వచ్చాయి. అటు ఇటు పీకాక్ లాగా ఇచ్చాం కదా, వాటి బాడీ పార్ట్ అంతా కూడా సీజర్స్, లాస్ట్ ఎండింగ్లో మోజనైట్స్ వచ్చాయి. కింద కూడా 2 లైన్స్ ఆఫ్ మోజనైట్స్, మధ్యలో లైన్ మాత్రం సీజర్స్. డాంగ్లర్ అంతా కూడా కోరల్స్ అండ్ స్మాల్ పర్ల్స్. ఎంత క్యూట్గా ఉందో పెండెంట్. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సెట్ అవుతాయండి. అండ్ వీటిలో మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ పెండెంట్ చూస్తున్నారు కదా, మధ్యలో బాక్స్ షేప్ లాగా, స్క్వేర్ షేప్ లాగా గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్ అండ్ సీజర్స్ అయిపోగానే ఒక లైన్ ఆఫ్ మోజనైట్స్ వచ్చాయి. కిందంతా కూడా చూడండి సీజర్స్ అండ్ మోజనైట్స్తో చక్కటి ప్యాటర్న్, ఇలా ఓవల్ షేప్. కింద మనకి డ్రాప్ షేప్లో డాంగ్లర్స్ ఇచ్చారు, ఇలా డ్రాప్ షేప్. మధ్యలో మోజనైట్, చుట్టూ సీజర్స్, వాటి నుంచి పర్ల్స్. పైన మాత్రం గ్రీన్ బీడ్స్ కూడా హ్యాంగ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఇంకొక గ్రీన్ బీడ్, గ్రీన్ స్టోన్, గ్రీన్ బీడ్ అండ్ వీటిలో స్మాల్ సైజ్ గ్రీన్ పర్ల్స్ యాడ్ అవుతున్నాయి. సో మనకి గ్రీన్ అండ్ వైట్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి ఈ ప్యాటర్న్లో. సో వీటిలో గ్రాస్ వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్. పర్ల్స్తోనైనా గ్రీన్ బీడ్తో అయినా కానీ, లేదా మన వడ్డానంతో పెట్టుకున్నా కానీ బాగా సెట్ అవుతాయి ప్యాటర్న్. సో ఎప్పుడు కూడా మనం పెండెంట్ అంటే అమ్మవారి రూపం పెండెంట్ బాగా చూస్తూ ఉంటామండి. కానీ ఈ పెండెంట్ చూడండి, మధ్యలో వినాయకుడి రూపం, విఘ్నేశ్వరుడి రూపం, కంప్లీట్ నక్షి ప్యాటర్న్ లాగా ఇచ్చేసి పైన మాత్రం గోపురం మనకి సీజర్స్ వచ్చాయి. అటు ఇటు పీకాక్స్లో సీజర్స్ అండ్ మోజనైట్స్ వచ్చాయి. కింద ఫ్లవర్ ప్యాటర్న్ విత్ మోజనైట్స్ అండ్ రూబీ స్టోన్, ఇటు అటు లీవ్స్ వచ్చేసాయి. కింద కూడా ఒక మోజనైట్. డాంగ్లర్ అంతా కూడా పంకిన్ బీడ్స్ అండ్ స్మాల్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 33 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ పడుతుంది. సో ఈ పెండెంట్ చూస్తున్నారు కదా, పీకాక్ పెండెంట్. అటు ఇటు పీకాక్స్, మనకి మధ్యలో ఒక 2 మోజనైట్స్ ఇచ్చేసి ఇటు అటు ఫేసింగ్ పీకాక్స్, ఐ
ఐ దగ్గర రూబీ స్టోన్, అంటే మనకి బాడీ పార్ట్లో అంతా సీజెట్స్, ఈ ఫెదర్స్లో కూడా సీజెట్స్ అండ్ మోజోనైట్స్ వచ్చేసాయి. మధ్యలో కూడా చూడండి ఇవంతా మనకి సీజెట్స్, ఫ్లవర్లో మాత్రం మోజోనైట్స్ అండ్ రూబీ స్టోన్, కింద కూడా మనకి పెటల్స్లో మోజోనైట్స్ అండ్ ఎమరాల్డ్ స్టోన్, ఎమరాల్డ్ అండ్ రూబీ బ్యాలెన్స్డ్గా తీసుకున్నారు. డాంగ్లర్స్లో కూడా మనకి ఎమరాల్డ్ బీట్స్ వచ్చేసాయి. అందుకే మనకి ఐ దగ్గర ఇలా రూబీస్ వచ్చాయి కదా, ఇలా 3 రూబీస్ కిందంతా ఎమరాల్డ్స్, బ్యాలెన్స్డ్ లుక్ క్రియేట్ అవుతుంది. మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. సో ఈ పెండెంట్ చూసాయండి, మధ్యలో రూబీ స్టోన్, చుట్టూ సీజర్స్ వచ్చేసాయి, అటు ఇటు పీకాక్స్ అనమాట. ఐ దగ్గర రూబీ స్టోన్, బాడీ పార్ట్లో మనకి గ్రీన్ స్టోన్ విత్ సీజర్స్, కిందంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్, కంప్లీట్ క్రీపర్స్ లాగా. టాంగ్లర్స్ మాత్రం స్మాల్ సైజ్ పంకిన్ బీట్స్ తీసుకున్నాం. పైన పర్ల్ బాల్స్ వచ్చేసాయి, కింద రైస్ పర్ల్స్ వచ్చాయి. మీకు షేప్లో కూడా డిఫరెన్స్ తెలుస్తుందని అనుకుంటున్నాను. గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 16 గ్రామ్స్. ఏ ప్యాటర్న్ నచ్చితే వాటిని ఇమీడియట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు అందులో ఏదైనా కస్టమైజేషన్ ఉన్నా 100% చేపించుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి లుక్ వైజ్ అన్కట్స్ లుక్ వచ్చేసింది. అంతా కూడా సీజెట్స్తో తీసుకున్న జుంకా ప్యాటర్న్ పెండెంట్ అనమాట. చూడండి ఎంత బాగుందో, అంతా కూడా చూడ్డానికి చాలా చక్కగా కనబడుతుంది. చూడ్డానికి షేప్ ఏంటంటే జుంకా లాగా వచ్చేసింది. ఎలా అంటే పైన ఒక ఫ్లవర్, కింద చూడండి 3D ప్యాటర్న్ అనమాట. మనకి చిన్న గోల్డెన్ లైన్స్ ఇచ్చేసి వాటిపైన సీజర్స్ ఇచ్చారు. వాటి వల్లే మనకి ఎలివేటెడ్ లుక్ అనమాట. మధ్యలో ఒక గ్రీన్ స్టోన్, మిగిలినవంతా సీజర్సే. హ్యాంగింగ్స్ మనకి ఎప్పుడు పర్ల్స్ అలా ఇస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇందులో కూడా సీజర్సే వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 12 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ అండి, యాంటిక్గా వచ్చేసింది. పైన మోజోనైట్స్, అటు ఇటు 2 బర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఓవల్ షేప్ లాగా 2 లైన్స్ ఆఫ్ సీజర్స్, మధ్యలో మాత్రం రూబీ స్టోన్, పైన మోజోనైట్స్, కింద కూడా ఒక 3 మోజోనైట్స్. డాంగ్లర్స్ అంతా రూబీ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్. ఎంత క్లాసీగా ఉందో, క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 13 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్. విక్టోరియన్ కావాలి కానీ బడ్జెట్ హెవీ అవుతుంది అన్నప్పుడు చిన్న పెండెంట్ ఎర్న్ చేసినా ఏం కాదండి, మనం డిఫరెంట్ వాటితో పేరప్ చేసుకుంటే లుక్ బాగా కనబడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ చూడండి, పైన డ్రాప్ షేప్ లాగా ఫ్లోరల్ ప్యాటర్న్, ఫ్లవర్ వచ్చేసింది, గ్రీన్ స్టోన్ అండ్ చుట్టూ సీజర్స్. కింద డ్రాప్ షేప్ చూస్తున్నారు కదా, చుట్టూ మోజోనైట్స్, సీజర్స్, మధ్యలో మాత్రం రూబీ స్టోన్. ఎంత బాగుందో. ఇవి మోజోనైట్స్ ఏం కాదండి, ఇవంతా డ్రాప్ షేప్లో సీజర్స్ అనమాట రూబీ స్టోన్తో. డాంగ్లర్స్ అంతా రూబీ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్. ఇవే ప్యాటర్న్లో మీరు స్టడ్స్ కానీ అలా చేయించుకున్నారంటే సెట్ లాగా ఉండిపోయి బాగుంటుంది. మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ పడుతుందండి, గ్రాస్ వెయిట్ 8 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ పెండెంట్ చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ ట్రెడిషనల్ పెండెంట్ ఇది. మధ్యలో రూబీ స్టోన్, చుట్టూ పెటల్స్ గోల్డెన్ కావింగ్తో, ఒక లైన్ ఆఫ్ సీజర్స్ వచ్చేసాయి. నెక్స్ట్ లైన్లో పెటల్స్ వచ్చాయి చూసారా, అవంతా సీజర్స్. ఈ అంతా ఒక సీజర్స్ ఇచ్చేసి కింద మళ్ళీ డ్రాప్ షేప్లో పెటల్స్ వచ్చాయి, సీజర్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో. హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్ తీసుకున్నాం, మధ్యలో మాత్రం గ్రీన్ బీడ్ విత్ గోల్డెన్ బాల్స్. చక్కగా ఉందండి ప్యాటర్న్ చూడ్డానికి. గ్రాస్ వెయిట్ 16 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ పెండెంట్. ఇక్కడ మాత్రం అమ్మవారు, ఇవంతా కట్ వర్క్ స్టైల్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అటు ఇటు పీకాక్స్, లీవ్స్ విత్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. కిందంతా కూడా రూబీ స్టోన్స్ వచ్చాయి డ్రాప్ షేప్లో. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ తీసుకున్నాం. క్యూట్గా ఉందండి పెండెంట్, ట్రెడిషనల్ టచ్ ఉంది దీంట్లో. గ్రాస్ వెయిట్ 13 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ పడుతుంది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద క్యూట్ పెండెంట్, పిల్లలకు కూడా వేయచ్చు. మనకి అటు ఇటు 2 పీకాక్స్ ఇచ్చేసి మధ్యలో చూడండి ఇలా గ్రీన్ స్టోన్ సీజర్స్, అంతా లీవ్స్ అంతా సీజర్సే. షేప్ అయితే చాలా బాగా వచ్చింది. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ అండ్ రూబీ బీట్స్తో తీసుకున్నాం. మీరు పర్ల్ హారంకి వేసుకోవచ్చు, ఏదైనా బీట్స్ మాలకి వేసుకోవచ్చు. ఒక సింపుల్ గోల్డ్ చైన్ని కూడా ఎలివేట్ చేయాలి అనుకుంటే ఇలాంటి చిన్న పెండెంట్ వేసుకోండి, లుక్ అంతా డిఫరెంట్ అయిపోతుంది. ఎంత బాగుందో లుక్ అయితే. గ్రాస్ వెయిట్ 11 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి ఒక యూనిక్ పెండెంట్, మీరు చోకర్ లాగా పెట్టించుకోవడానికైనా, లేదా మీరు బీట్స్ హారంకైనా కానీ, లేదా గోల్డెన్, మీరు దేనికైనా వేసుకోవడానికి బాగుంటుందండి. మోజోనైట్స్తో వచ్చేసింది ఫ్లోరల్ ప్యాటర్న్, మధ్యలో బేబీ పింక్ స్టోన్, ఒక లైన్ ఆఫ్ సీజర్స్ అండ్ లాస్ట్ పెటల్స్ అంతా మోజోనైట్స్. యూనిక్గా చాలా ట్రెండీగా ఉంది ప్యాటర్న్. ఇదే స్టడ్స్తో కనుక పేరప్ చేసుకున్నారంటే సెట్ అదిరిపోతుంది. గ్రాస్ వెయిట్ 9 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ పెండెంట్ చూస్తున్నారు కదా, ఓవల్ షేప్లో మనకి విక్టోరియన్ ప్యాటర్న్. ఫస్ట్ ఓవల్ షేప్లో మనకి మోజోనైట్, చుట్టూ సీజర్స్, కింద కూడా సర్కిల్ షేప్లో మోజోనైట్ అండ్ సీజర్స్.
సీజెట్స్. ఆ లాస్ట్ పెండెంట్ మాత్రం డ్రాప్ షేప్ విత్ గ్రీన్ స్టోన్ చుట్టూ సీజెట్స్తో, అంటే 3 లైన్స్తో చాలా బాగా తీసుకున్నాం. ప్యాటర్న్ యూనిక్గా చాలా క్లాసీగా ఉంది. మనకి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకి కూడా వేసుకునేలా ఉంటాయండి కొన్ని పెండెంట్స్. సో మీరు రోజ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి కదా, సింపుల్ చైన్, వాటితో కూడా పేరప్ చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 8 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ ఉంది. ఇఫ్ ఇట్ ఆల్ మీరు ఏదైనా కస్టమైజ్డ్ చేసుకోవాలి అన్నా, ఇదే ప్యాటర్న్ ఇంకా తక్కువలో చిన్నగా కావాలి అన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, డ్రాప్ షేప్లో వచ్చిన ఒక బ్యూటిఫుల్ పెండెంట్, చాలా క్లాసీగా ఉంది. మధ్యలో గ్రీన్ స్టోన్, మిగిలినవంతా సీజెట్సే. ఎంత నీట్గా ఉందో చూడండి. ఇలాంటి పెండెంట్ తీసుకుంటే జనరల్గా జడలో అలా పెట్టుకుంటానికి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది షేప్. సో మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే బ్రోచ్ లాగా వాడుతూ ఉంటారు. ఇలాంటి పెండెంట్ సింపుల్ బీట్స్ మాల తీసుకొని సైడ్ బ్రోచెస్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు, జడలో యూజ్ చేస్తూ ఉంటారు, వడ్డానంకి, అలా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. కింద ఒక్క పర్ల్ బాల్ వచ్చేసి చాలా క్లాసీగా చూపిస్తున్నాం. గ్రాస్ వెయిట్ 16 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూడండి, ఇది విక్టోరియన్ ప్యాటర్న్. మెయిన్గా ఇలాంటి స్టైలిష్ ప్యాటర్న్స్ ఏంటంటే ఇప్పుడు ఇటాలియన్ చైన్స్, ట్విస్టెడ్ చైన్స్ వస్తున్నాయి కదా, వాటికి వేసుకోవడానికి బాగుంటాయండి. ఏంటంటే స్టైలిష్ లుక్ ఉంటుంది. శారీస్ పైకి వేసుకోవచ్చు, డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు, ఏదైనా నార్మల్గా మనం కాంటెంపరీ లుక్ క్రియేట్ చేయడానికి కూడా బాగా సెట్ అవుతాయి. పైన ఓవల్ షేప్ వచ్చేసింది, గ్రీన్ స్టోన్ విత్ సీజెట్స్, మధ్యలో ఫ్లవర్స్ మోజనైట్స్తో, కింద మనకి బాక్స్ షేప్, ఓవల్ అండ్ బాక్స్ షేప్ మాత్రం చేంజ్ అవుతూ మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చేసి చాలా క్లాసీగా ఎండ్ చేశారు. దీంట్లో మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ పెండెంట్ చూస్తున్నారు కదా, ఇది కూడా మోజనైట్స్తో వచ్చిన బ్యూటిఫుల్ విక్టోరియన్ పెండెంట్. మధ్యలో చూడండి గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్ వచ్చాయి. అటు ఇటు పెటల్స్ లాగా విత్ సీజెట్స్ అండ్ మోజనైట్స్ తీసుకున్నాం. కింద డాంగ్లర్స్ అయితే మనకి గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి. గ్రీన్ బీడ్ మధ్యలో ఇచ్చేసి పైన కింద పర్ల్స్ అనమాట. సో పర్ల్స్ ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ఇలాంటివి ఏంటంటే మనకి బ్లాక్ డైమండ్స్, బ్లాక్ బీడ్స్ వేసుకుంటూ ఉంటాం కదా, వాటికి బాగుంటాయండి పెట్టుకోవడానికి. అంటే మనం బ్లాక్ డైమండ్స్ వేసుకున్నప్పుడు వాటి షైన్కి ఈ పెండెంట్ బాగా సెట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 12 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్. ఇఫ్ ఇట్ ఆల్ మీరు ట్రై చేసి తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ విజిట్ చేయండి. సో దట్ మనం బ్లాక్ డైమండ్స్కి పెట్టినప్పుడు వాటి లుక్ ఎలా ఉంది అదంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తారు. సో మన నెక్స్ట్ పెండెంట్ సింపుల్ అండ్ క్లాసీ పెండెంట్. పైన స్టడ్ లాగా ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చేసింది, చూస్తున్నారు కదా, సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్. కింద చాంద్ లాగా ఉందండి, చాంద్ లాగా కార్వింగ్ వచ్చేసి మధ్యలో ఒక కాసు అమ్మవారి రూపంతో ఇచ్చారు. కింద అంతా కూడా గోల్డెన్ బాల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. మధ్యలో మాత్రం మనకి రూబీ అండ్ సీజెట్స్ ఇచ్చేసి వాటి నుంచి గోల్డెన్ బాల్. ఎంత చక్కగా ఉందో, ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అలా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 11 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అంత సీజెట్స్తో పీకాక్ ప్యాటర్న్ పెండెంట్ అనమాట. ఇవంతా పీకాక్, అటు ఇటు పీకాక్, అంతా సీజెట్స్, మధ్యలో మాత్రం గ్రీన్ స్టోన్. కింద డాంగ్లర్ మనకి గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్ వచ్చేసాయి. పెండెంట్స్ అంటే జస్ట్ మీకు చూపిస్తున్నానండి ఒక ఐడియా కోసం. మీకు ఇంకా హెవీగా కావాలి అన్నా చేయించుకోవచ్చు, ఇంకా తక్కువలో కావాలి గిఫ్టింగ్ పర్పస్ అన్నా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ ఇదైతే 14 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ పెండెంట్ చాంద్బాలి స్టైల్ ఉంది చూసారా, అలా ఉంది. పైన ఒక రూబీ స్టోన్, అక్కడ నుంచి చాంద్ వచ్చేసింది. చాంద్ పైన అంతా కూడా లీఫ్ ప్యాటర్న్ కార్వింగ్. మధ్యలో ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. ఈ చాందుకు కూడా కిందంతా కూడా రైస్ పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. కింద ఒక్కటి గ్రీన్ బీడ్ వచ్చిందండి. ఎంత బాగుందో చూడ్డానికైతే. గ్రాస్ వెయిట్ 9 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ పెండెంట్స్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.